హలో హాయ్ అన్న, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎన్సీఏ ఫార్మ్స్ అన్న. నేను ఎన్సీఏ ఫార్మ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియో అనేది ఒక నలుగురికి అనేది షేర్ చేయండి అన్న. మనకి ఒక వన్ డేలో ఒక రోజులో ఒక 15-20 కాల్స్ వస్తున్నాయి అన్న. ఆ కాల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనం అనేది సేలింగ్ వీడియోస్ అయితే చాలా వరకు తగ్గించామన్నా, పెట్టడం లేదన్నా. మనం ఒక 5 డేస్కు 10 డేస్కు ఒక 5-6 రోజులకు ఒక వీడియో పెడుతున్నామన్నా. కారణం ఏంటంటే అన్న, మన ఫామ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందన్న. వేరే దగ్గరికి చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేయడం కారణం కూడా ఏంటంటే ఆ తోటగల్లోలు అనేది మనల్ని అనేది ఎమర్జెన్సీగా మాకు తోట కావాలి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఖాళీ చేయించారన్న. ఏటో మరి చెప్పుడు మాటలు నమ్మి ఖాళీ చేయించారన్న. మనకి తోటకు 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చి ఖాళీ చేయించారన్న. మనకు అప్పటికప్పుడు అయ్యే లోపలికి మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిందన్న. ప్రజెంట్ కారణం అదన్న. అందువల్లనే మనం సేలింగ్ వీడియో కూడా పెట్టడం ఆపేసామన్నా. ఎవరు ఏది ఏమనుకోవద్దన్న. మనం ఎక్కడ లీజుకి తోట తీసుకున్నా కానీ మనకి ఇబ్బంది అవ్వద్దు, ఎక్కడొకసారి ఇబ్బంది అవ్వద్దని చెప్పి మన సొంత స్థలం అనేది, మన బీడు పొలం సొంత స్థలం అనేది ఒకటి ఉంటే దాన్ని క్లీన్ చేయించుతానన్న. ముళ్ళ చెట్లతో బాగా ఉంటే దాన్ని జేసీబీ తీసుకెళ్ళి క్లీన్ చేయించుకొని మన స్థలంలోనే మన ఫామ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అన్న. నా ఆలోచన ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పను అన్న. వేరే పొలాలు తీసుకుంటే మరి వాళ్ళకి ఏ ఆలోచన వచ్చి మరి ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు కాబట్టి మన సొంత స్థలంలోనే అనేది ఫామ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అన్న. ఓకే అన్న, ఈరోజు టాపిక్ చూసుకుంటే 10 నెలలు పెరుగు క్రాస్ పట్టాపిల్ల అనేది సేల్కి తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా టూ టాప్ క్వాలిటీ. 2027కి పెద్ద పందెం వేసుకునే పట్టాపిల్లన చూసుకున్నాను. దాని క్వాలిటీ ఒకసారి చూసుకుంటే ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అన్న. దీని హైట్ చూసుకుంటే 22.5-23 ఉంటుంది అన్న. చాలా మంచిగా తీరుద్ది అన్న కోడిపిల్ల. దీని బరువు చూసుకుంటే 3 కిలోలు ఉందన్న ప్రజెంటు. చాలా అంటే చాలా మంచిదన్న. ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అన్న. టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దన్న. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా మనం అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నా. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది అదనం అన్న. ఓకేనా. కోడి ఫ్రై చూసుకుంటే ఇది 11,000 పడుతుందన్న. కోడి ఫ్రై వచ్చేసి కోడి ధర వచ్చేసి 11,000 పడుతుందన్న. కొద్దిపాటు డిస్కౌంట్ ఉంటుందన్న. ఎవరికైనా కావాలి తీసుకుంటాం, ఈ రేటు మనం తీసుకోగలుగుతాం అనుకుంటేనే కాల్ చేయండి అన్న. ఈ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దన్న ప్లీజ్ అన్న. ఎందుకంటే మనం ఫామ్ చేంజింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి చేయొద్దన్న. అందరికీ థ్యాంక్స్.